నామకు స్తోత్రములు. అందరికీ వందనాలండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. ఏలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. హల్లెలూయా. స్తుతి స్తోత్రం. వాక్యంలో ఏమని రాసిందండి? మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునను ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాము. విశ్వాసము గలవారమై ఉండాలంట. ఎవరి మీద మనకి విశ్వాసం ఉండాలి? యేసుక్రీస్తు ప్రభు వారి వాక్యం మీద విశ్వాసం ఉండాలి. మన అవసరతలు, మన అక్కర్లు తీర్చేది యేసుక్రీస్తు ప్రభువారు. మనం అడిగింది పొందుకున్నామన్న నమ్మకంతో మోకరించి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. చూచుచున్న దేవుడు, మాట్లాడే దేవుడు, వినుచున్న దేవుడు, విశ్వాసము నిరీక్షింపబడుచున్న నిజస్వరూపమై ఉన్నది అని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసముతో ముందుకు వెళ్ళవలసిన వారమై ఉన్నాం. భక్తి జీవితంలో విశ్వాసము గొప్పది. యేసుక్రీస్తునందుండు వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవుట ఎందేమీ లేదు. కానీ ప్రేమ వలన కార్యసాధకమగు విశ్వాసమే ప్రయోజనకరమగును. చూడండి, విశ్వాసమే ప్రయోజనం అంట. ఆత్మీయ జీవితంలో ఆత్మీయులము, యేసుక్రీస్తు బిడ్డలమని చెప్పుకునే మనము దేవుని మీద విశ్వాసంతో నమ్మకంతో నిలబడాలి. ప్రతిరోజు బైబిల్ గ్రంథాన్ని మనము తెరిచి చదవగలిగే శక్తి దేవుడు మనకి అనుగ్రహించులాగా ప్రార్థన చేయాలి. వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎదురు చూడాలి. యేసుక్రీస్తు ప్రభువారిచ్చిన వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థించే వారముగా ఉండాలి. విశ్వాసులకు తండ్రి అనే అబ్రహాము గారి గురించి వాక్యంలో చెప్పబడింది. ఆయన విశ్వాసం గొప్పది. ఆయన విశ్వాసం ఎంతో గొప్పది. దేవుడు ఆయన్ని దీవించి ఆశీర్వదించాడు. దీవించి ఆశీర్వదించేంతవరకు కూడా అబ్రహాము గారు ఓర్పుతో దేవుడు వెళ్ళమన్న చోటకల్లా వెళ్ళాడు. దేవుడు చేయమన్న పనల్లా చేశాడు. దేవుని మాట శ్రద్ధగా అబ్రహాము గారు విన్నారు. కాబట్టి ఆయన విశ్వాసులకు తండ్రిగా నిలిచిపోయాడు. మనం కూడా విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూచుచున్నాం. ఏమి పరిశుద్ధాత్మ